హాయ్ అండి, వెల్కమ్ టు శామ్యూల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్. కొంతమందికి మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి నా పేరు కూడా తెలియదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు ఏడుకొండలండి, ఎస్ఏపి ఉదయగిరి గవర్నమెంట్ హై స్కూల్ నెల్లూరు. ఓకేనా. ఈరోజు మనము టెన్నికాయిడ్ గురించి చెప్పుకోబోతున్నాము. ముందు క్లాసులో రీసెర్చ్కి సంబంధించి కొద్దిగా కంటిన్యూషన్ ఉంది. ఓకేనా. అది చెప్పడానికి కొద్ది టైం పడుతుంది కాబట్టి నాకు ఇప్పుడున్న టైంలో ఈరోజు మిస్ కాకూడదని చెప్పేసి ఈ టెన్నికాయిడ్ గేమ్ని తొందరగా ఏదో ఒకటి చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు ఏదైనా సరే నాకు సంబంధించిన క్లాస్ చూడాలనుకున్నప్పుడు మన యూట్యూబ్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఆ ప్లేలిస్ట్లో ఒక్కొక్క లెసన్కి సంబంధించి పెట్టేస్తుంటాను. దాన్ని అలా చదవండి. మొత్తం దాంట్లోనే ఏ రోజుకైనా క్లాసులు మొత్తం కంప్లీట్ చేసినప్పుడు దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా. ప్లేలిస్ట్ ఒకసారి చూస్తూ ఉండండి. ఓకే. ఇప్పుడు టెన్నికాయిడ్ గురించి కనుక చూసినట్లయితే ఈ టెన్నికాయిట్ గేమ్ని జర్మనీ దేశంలో జర్మనీ దేశంలో నావికులు ఉంటారు కదా, ఈ ఓడల్లో డెక్కలు ఉంటుంది. ఆ ఓడల్లో డెక్కల మీద అక్కడ జర్మనీ దేశ నావికులు ఆడేవాళ్ళు అన్నమాట. దేనికి? ఈ టెన్నిస్ని. అందువల్ల ఈ టెన్నికాయిట్ అనే కాకుండా డెక్ టెన్నిస్ అని, రింగ్ టెన్నిస్ అని, టెన్నికాయిట్ అనే పేర్లతో పిలిచేవాళ్ళు. డక్ టెన్నిస్ అని, రింగ్ టెన్నిస్ అని, అలాగే టెన్నికాయిట్ అనే పేరుతో ఈ ఆటని ఆడటం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ దీనికి సంబంధించి హిస్టరీ కనుక చూసినట్టయితే చాలా తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి TKFI టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడిందో చూసుకోవాలి. ముందుగా దీనికి అన్నిటికంటే కూడా వరల్డ్ ఫెడరేషన్ ఎప్పుడైనా సరే వరల్డ్ ఫెడరేషన్ మన ఇండియా కంటే ముందుగా ఏర్పడతాయి. కానీ ఇక్కడ చూడండి, టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా TKFI ఎప్పుడు ఏర్పడింది అంటే TKFI టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. 1965లో TKFIని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ 2004లో ఏర్పాటు చేయడం జరిగింది. 2004లో ఏర్పాటు చేయడం జరిగింది. టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? 1965లో ఏర్పడింది. వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 2004లో ఏర్పాటు చేయడం జరిగింది. 2004లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ ఉంది? వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఏర్పాటు చేసిన సౌత్ ఆఫ్రికా అయినప్పటికీ దాని యొక్క ప్రధాన కార్యాలయము జర్మనీలో ఉంది. ఎక్కడ? జర్మనీలో ఉంది. దీని పుట్టుక ఎక్కడ? జర్మనీలో కాబట్టి దాని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉంది అంటే జర్మనీలోనే ఉంది. దీనికి సంబంధించి వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ 2004లో ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించి వరల్డ్ కప్ని టెన్నికాయిట్కి సంబంధించి వరల్డ్ కప్ను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏది? ఈ వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ కప్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే 2006 సంవత్సరం నుంచి వరల్డ్ కప్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే 2006లో మొదటి వరల్డ్ కప్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే మన ఇండియాలోనే నిర్వహించారు. ఎక్కడ? చెన్నైలో మొదటి వరల్డ్ కప్ 2006లో నిర్వహించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రెండోది ఏడ జరిగింది, మూడోది ఏడ జరిగింది, ఇదంతా కూడా అవసరం లేదు. మొదటి వరల్డ్ కప్ అనేది 2006లో మన ఇండియాలో చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. 2006లో వరల్డ్ కప్ని నిర్వహించడం జరిగింది. అయితే నెక్స్ట్ రెండోది 2010లోనే జర్మనీలో పుట్టింది కాబట్టి
జర్మనీలో 2010లో 4 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి 2006 తర్వాత 2010లో జర్మనీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రీసెంట్గా 2023 రీసెంట్గా ఎప్పుడు జరిగిందంటే 2023లో ఈ వరల్డ్ కప్పులు టెన్నికాయిట్కి సంబంధించినటువంటి వరల్డ్ కప్పులు 2023లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం జరిగింది. 2023 టెన్నికాయిట్కి సంబంధించి వరల్డ్ కప్ పోటీలు ఎక్కడ నిర్వహించారంటే సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం జరిగింది. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి హిస్టరీ. దీంట్లో మెయిన్గా ఏంటంటే హిస్టరీకి సంబంధించి ఏ పేర్లతో పిలుస్తారు, రింగ్ టెన్నిస్ అని, డక్ టెన్నిస్ అని, టెన్నికాయిట్ అని, ఇలా ఇతర పేర్లతో పిలవడం జరుగుతుంది. దాంతోపాటు టీకేఎఫ్ఐ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. అది మన ఇండియాకి సంబంధించి. వరల్డ్కి సంబంధించి చూసుకున్నట్లయితే వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ అనేది 2004 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 2004 సంవత్సరంలో వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత 2006 సంవత్సరం నుంచి వరల్డ్ కప్పుల్ని నిర్వహించడం జరుగుతుంది. మొదటి వరల్డ్ కప్ 2006 సంవత్సరంలో మన ఇండియాలోనే చెన్నైలో నిర్వహించడం జరిగింది. అయితే జర్మనీలో ఎప్పుడంటే రెండవ వరల్డ్ కప్ అయినటువంటి ఆ వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2010 సంవత్సరంలో ఈ వరల్డ్ కప్ని నిర్వహించడం జరిగింది. రీసెంట్గా ఎప్పుడంటే 2023లో సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ వరల్డ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జర్మనీలో ఉంది. ఓకేనా, ఇది హిస్టరీ దీనికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ కోర్ట్ మెజర్మెంట్కి సంబంధించి కోర్ట్ ఏ విధంగా వేయాలి, కోర్ట్ మెజర్మెంట్స్ ఏమనేది దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ కోర్ట్ మెజర్మెంట్ కానీ చూసినట్లయితే ప్లేయింగ్ ఏరియా, ఇది మొత్తం కూడా చూసినట్లయితే ప్లేయింగ్ ఏరియా. ఈ ప్లేయింగ్ ఏరియా అంటే ఇది ప్లేయింగ్ కోర్టు ప్లస్ ఈ ఫ్రీ జోన్ రెండింటిని కలిపితే ప్లేయింగ్ ఏరియా. ఇది మొత్తం కూడా ప్లేయింగ్ ఏరియా. ఇదంతా కలిస్తే ప్లేయింగ్ కోర్టు, ఇది ఫ్రీ జోన్. ఇక్కడ చూడండి, ఈ ఎండ్ లైన్ ఉంది కదా, ఈ ఎండ్ లైన్ ఏమంటామంటే దీంట్లో బేస్ లైన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? బేస్ లైన్ అని పిలుస్తాం. ఇక్కడ ఉన్న దీన్ని ఏమంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైన్ ఏమంటారు అని చెప్పేది తెలుసుకోవాలా. ఎస్పెషల్లీ టెన్నికాయిట్లో మనము దీనికి సంబంధించి ప్రతి లైన్ ఎక్కడి నుంచి ఏ లైన్ నుంచి ఏ లైన్కి అనే వాడు మెజర్మెంట్ అడిగినప్పుడు ప్రతి లైన్ గురించి మనకి ఐడియా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎండ్ లైన్ ఏమని పిలుస్తారంటే బేస్ లైన్ అని పిలుస్తారు. ఈ పొడవు లైన్స్ ఏమని పిలుస్తారంటే సైడ్ లైన్ అని పిలుస్తారు. ఇది సైడ్ లైన్స్. ఓకేనా, ఇక్కడ బాల్ బ్యాడ్మింటన్లో కనుక చూసినట్లయితే బాల్ బ్యాడ్మింటన్లో ఈ లైన్ని మనం సెంటర్ లైన్ అని పిలుస్తాం. ఈ లైన్నే సెంటర్ లైన్ అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఈ లైన్ ఏమని పిలుస్తామంటే ఈ రెండు కోర్టులని రైట్ కోర్టు లెఫ్ట్ కోర్టుగా విడదీసేదాన్ని ఏమంటాం అంటే ఇది రైట్ జోన్ లెఫ్ట్ జోన్గా విడదీసేదాన్ని జోన్ లైన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? జోన్ లైన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ లైన్ ఎక్కడ ఉందంటే ఈ నెట్ కింద వచ్చేది ఈ సెంటర్లో ఉండేది ఇది సెంటర్ లైన్ గా పిలుస్తాం. ఓకేనా, అర్థమైందండి? ఈ ఎండ్ లైన్స్ ని బేస్ లైన్ అని పిలుస్తాం. ఈ పొడవు లైన్లు ఏమంటాం అంటే సైడ్ లైన్ అని పిలుస్తాం. ఈ రెండు కోర్టుని ఎడమ కోర్టు కుడి కోర్టుగా విడదీసేదాన్ని ఏమంటామంటే జోన్ లైన్ అని పిలుస్తాం. అవతల పక్క కోర్టుని యువతల పక్క కోర్టుని రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ నెట్ట కింద ఉండేటువంటి లైన్ ఏమంటారంటే సెంట్రల్ లైన్ అని పిలుస్తాం. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఈ డాటెడ్ లైన్ ఏమంటారు అంటే కాషన్ లైన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కాషన్ లైన్ అని. దీన్ని కాషన్ లైన్ అని పిలుస్తాం. దాంతోపాటు రెస్ట్రిక్టెడ్ లైన్ అని కూడా అంటాం. రెస్ట్రిక్టెడ్ లైన్ అని కూడా పిలుస్తాం ఈ లైన్ని. నెక్స్ట్ డెడ్ కోర్టు, డెడ్ లైన్ అని పిలుస్తాం. ఈ లైన్ ఏమని పిలుస్తాం అంటే డెడ్ లైన్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని డెడ్ లైన్ అని పిలుస్తాం. డెడ్ లైన్ అని పిలవాలి. చూడండి, ఇది సెంట్రల్ లైను. సెంట్రల్ లైన్కి ఇక్కడ ఉండేది డెడ్ లైన్. ఆ పక్క ఈ పక్క డెడ్ లైను. నెక్స్ట్ ఈ రెండు కోర్టులని కుడి కోర్టు ఎడం కోర్టుగా మార్చేదాన్ని దీన్ని జోన్ లైన్ అని పిలుస్తాం.
ఇక్కడ డాటెడ్ లైన్ ఉండేది, దీన్ని కాషన్ లైన్ అని పిలుస్తాం, లేదంటే రెస్ట్రిక్టెడ్ లైన్ అని పిలుస్తాం. ఒక నెట్ కింద ఉండేదాన్ని సెంటర్ లైన్ అని పిలుస్తాం, ఎన్ లైన్ ని బేస్ లైన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇది మొత్తం చూస్తే ఇది మొత్తం ఫ్రీ జోన్. ఇప్పుడు అసలు కోర్టు కొలతలు ఎంత, పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే సైడ్ లైన్ నుంచి కానీ ఎండ్ లైన్ నుంచి కానీ ఫ్రీ జోన్ కనుక చూసుకున్నట్లయితే ఈ సైడ్ లైన్ నుంచి అయినా ఈ ఎండ్ లైన్ నుంచి అయినా 1.80 మీటర్స్తో ఉంటుంది. ఈ సైడ్ లైన్ నుంచి ఈ ఫ్రీ జోన్ కూడా చుట్టూ కూడా చూసుకున్నట్లయితే 1.80 మీటర్స్తో ఉంటుంది. 1.80 మీటర్స్గా ఉంటుంది. మనకి ఈ సైడ్ లైన్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సైడ్ లైన్ పొడవు ఎంత అనుకో చూసినట్లయితే 40 ఫీట్ ఉంటుంది. 40 ఫీట్. అడుగుల్లో కనుక చూసుకున్నట్లయితే 40 అడుగులు ఉంటుంది. ఓకేనా. మనకి మీటర్లో కనుక చూసుకున్నట్లయితే 12.20 మీటర్లుగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ సైడ్ లైన్ యొక్క పొడవు ఎంత అని అంటే 12.20 మీటర్లు లేదా 40 అడుగులు. దీన్ని అడుగుల్లో మార్చుకోవచ్చు. 1 ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 30.48 సెంటీమీటర్స్. 30.48 సెంటీమీటర్స్. దీన్ని కనుక చేసుకున్నట్లయితే 40తో 30.48గా చేసుకున్నట్లయితే 12.19 సంథింగ్ వస్తుంది. దాన్ని మనం 12.20గా వేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ మీటర్లను కూడా మీకు గుర్తు రాకపోతే అడుగులు మాత్రం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎలా అంటే 40 × 18. ఇప్పుడు అంటే ఇది ఈ బేస్ లైన్ యొక్క పొడవు ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అంటే 18 ఫీట్. దీన్ని మనము మీటర్లో కనుక చూసుకున్నట్లయితే 5.50 మీటర్స్గా ఉంటుంది. 5.50 మీటర్స్గా ఉంటుంది. చూడండి, పొడవు ఇంటూ వెడల్పు ఎంత అంటే 40 × 18 అడుగులు లేదా 12.20 మీటర్లు ఇంటూ 5.50 మీటర్లుగా ఉంటుంది. 5.50 మీటర్లుగా ఉంటుంది. ఇది పొడవు ఇంటూ వెడల్పు. నెక్స్ట్ దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడుగుల్లో మొత్తం హాఫ్ కోట్ ఎంత, ఈ సెంట్రల్ లైన్ నుంచి ఈ సెంట్రల్ లైన్ అంటే ఈ బేస్ లైన్ నుంచి ఈ సెంట్రల్ లైన్కి దూరం ఎంత, బేస్ లైన్ నుంచి సెంట్రల్ లైన్ దూరం ఎంత అంటే కరెక్ట్గా సెంట్రల్ లైన్కి ఎంత ఉంటుంది, మొత్తం 40 అడుగులు అంటే ఇది ఎంత ఉంటుంది, 20 అడుగులు ఉంటుంది. 20 అడుగులుగా హాఫ్ కోట్ మెజర్మెంట్ ఎంత ఉంటుంది అంటే హాఫ్ కోట్ 20 ఫీట్గా ఉంటుంది. దీని కనుక చేసినట్లయితే 6.10 మీటర్స్గా ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ కోట్ 6.10 మీటర్స్. ఇప్పుడు రైట్ జోను లెఫ్ట్ జోన్ ఉంటుంది. ఇది రైట్ జోను, ఇది లెఫ్ట్ జోను. మొత్తం బేస్ లైన్ యొక్క పొడవు ఎంత 5.50 మీటర్స్ అని చెప్పాం, అంటే 18 అడుగులు. అయితే ఇక్కడ రైట్ దీంట్లో కరెక్ట్గా సగానికి ఉంది కదా ఇక్కడ, అంటే ఎంత 5.50 రెండు చేస్తే 2తో కనుక చేసుకున్నట్లయితే 2.75 మీటర్స్గా వస్తుంది. 2.75 మీటర్స్గా ఎంత ఇది 2.75 మీటర్స్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈ సైడ్ లైన్ నుంచి ఈ జోన్ లైన్కి ఎంత దూరం అంటే ఈ సైడ్ లైన్ నుంచి జోన్ లైన్కి ఎంత దూరం అంటే 2.75 మీటర్స్లో ఈ జోన్ లైన్ అనేది ఉంటుంది. అంటే కరెక్ట్గా సగానికి. ఇది కూడా అంతే. ఈ జోన్ లైన్ నుంచి ఈ సైడ్ లైన్కి ఎంత అంటే 2.75 మీటర్స్గా ఉంటుంది. 2.75 మీటర్స్ 2.75 మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ 2.75 ఇది హాఫ్ కోట్ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే హాఫ్ కోట్ ఈ నెట్ లైన్, ఇక్కడ నెట్ ఉంటుంది, ఈ సెంటర్ లైన్ నెట్ ఉండే ఈ లైన్ ఏమంటాము సెంటర్ లైన్ అని పిలుస్తాం. కాబట్టి ఈ సెంటర్ లైన్ నుంచి ఈ బేస్ లైన్కి దూరం ఎంత అంటే ఈ సెంటర్ లైన్ నుంచి ఈ బేస్ లైన్కి దూరం ఎంత అంటే 6.15
10 మీటర్స్. అంటే అడుగుల్లో కనుక చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది? టోటల్ మొత్తం సైడ్ లైన్ పొడవు ఎంత ఉందంటే 40 అడుగులు ఉంది ఇక్కడ. అంటే మీటర్లో కనుక చూసుకున్నట్లయితే 12.20 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి అక్కడ 40 అడుగులు ఉంటే సగం అంటే 20 అడుగులుగా చూసుకోవాలి. 20 అడుగులుగా చూసుకోవాలి. ఆ 20 అడుగులని మీటర్లో చూస్తే 6.10 మీటర్స్. అయితే ఇదంతా ఫుల్ కోర్టు. మీరు ఫుల్ డబుల్స్ ఆడే కోర్టు పొడవు ఇంటూ వెడల్పు తెలుసుకున్నారు. సింగిల్స్ ఆడేదానికి కోర్టు పొడవు ఇంటూ వెడల్పుగా చూసుకున్నట్లయితే ఈ పక్క ఒక 3 అడుగులు, మొత్తం టోటల్గా ఈ పక్క 1.5 అడుగు, ఈ పక్క ఒక 1.5 అడుగు, 1.5 ఫీట్ 1.5 ఫీట్ తీసేస్తారు. మొత్తం లెంత్ మాత్రం ఒకటే. అంటే ఎంత వస్తుంది? 40 ఫీట్ ఇంటూ 18 ఫీట్ మనకు ఉండేది. 40 ఫీట్ ఇంటూ 18 ఫీట్ ఉండేది. 40 ఫీట్ ఇంటూ 18 ఫీట్ అంటే 40 ఫీట్ ఓకే. 18 ఫీట్ అంటే ఈ కోర్టు ఇక్కడ 2.75 మీటర్స్ అంటే 9 అడుగులు, 2.75 మీటర్స్ అంటే 9 అడుగులు, 18 అడుగులు అంటే 9 అడుగులు 9 అడుగులు. దీంట్లో 1.5 ఫీట్, దీంట్లో 1.5 ఫీట్ తీసేస్తే, దాంట్లో 1.5 ఫీట్, దీంట్లో 1.5 ఫీట్ కానీ తీసేసినట్లయితే ఎంత వస్తుంది? ఇక్కడ 3 అడుగులు తీసేసేయాలి. మొత్తం మీద 3 అడుగులు తీసేసేయాలి. అప్పుడు 40 ఫీట్ ఇంటూ 15 ఫీట్ ఉంటుంది. 40 ఫీట్ ఇంటూ 15 ఫీట్. దీని కనుక మనము మీటర్లో కనుక మార్చుకున్నట్లయితే 40 ఫీట్ ఇంటూ 15 ఫీట్ని మనం మీటర్లో మార్చుకుంటే ఎంత వస్తుంది అంటే మనకి 12.20 నార్మల్గానే ఉంటుంది. 12.20 విడితే ఎంత వస్తుంది అంటే 4.60 మీటర్స్గా 4.60 మీటర్స్గా వస్తుంది. ఇది సింగిల్స్కి. అర్థమైందండి? డబుల్స్కి మొత్తం సైడ్ లైన్ 40 ఫీటు, విడ్త్ 18 ఫీట్ ఉంటుంది. అదే సింగిల్స్ కనుక అయితే లెంత్ ఒకటే ఉంటుంది, 40 ఫీటు, విడ్త్ 3 అడుగులు తగ్గిపోతుంది. 3 అడుగులు తగ్గిపోయి ఈ పక్క 1.5 అడుగు, ఈ పక్క 1.5 అడుగు, మొత్తం 3 అడుగులు తీసేసి 15 ఫీట్ ఉంటుంది. 40 ఇంటూ 15 ఫీట్. అదే మనం మీటర్లో కనుక చూసుకున్నట్లయితే 40 ఇంటూ 15 ఫీట్ అంటే 12.20 మీటర్స్ ఇంటూ 12.20 మీటర్స్ ఇంటూ 4.60 మీటర్స్గా ఉంటుంది. 4.60 మీటర్స్గా ఉంటుంది. మీరు మెయిన్ అసలు ఫీట్ అంటే ఎంత అనేది తెలుసుకోవాలి. ఫీట్ అంటే ఎంత తెలిస్తే మీరు ఈజీగా ఈ కోర్టు ఎంత డెడ్ ఈజీగా నేర్చుకుంటే అంత డెడ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ లైన్ నుంచి ఈ యొక్క డెడ్ లైన్ ఇక్కడ ఉండేది ఏమంటాం? దీన్ని ఇందాకేం చెప్పాం మనం? డెడ్ లైన్ అని పిలుస్తాం. ఈ డెడ్ లైన్కి ఎంత దూరం అంటే 3 ఫీట్. ఈ డెడ్ లైన్ నుంచి ఈ కాషన్ లైన్ కానీ రెస్ట్రిక్టెడ్ లైన్ కానీ దీనికి మధ్య దూరం ఎంత అంటే 7 ఫీట్. ఈ రెస్ట్రిక్టెడ్ లైన్ నుంచి ఈ బేస్ లైన్కి ఎంత దూరం అంటే ఇంకెంత ఉంటుంది? 10 ఫీట్. అంటే హాఫ్ కోర్టు 20 ఫీట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 20 ఫీట్ ఉంటే ఈ 20 ఫీట్లో 3 ఫీట్ డెడ్ లైన్ అంటే సెంట్రల్ లైన్ నుంచి డెడ్ లైన్కి 3 అడుగులు, ఈ డెడ్ లైన్ నుంచి ఈ రెస్ట్రిక్ట్ లైన్కి 7 అడుగులు, ఈ రెస్ట్రిక్ట్ లైన్ నుంచి లాస్ట్ ఎండ్ లైన్ అంటే బేస్ లైన్కి 10 అడుగులు. మొత్తం కూడుకుంటే చూడండి 10 ఒక 7 17, 17 ఒక 3 20 అడుగులు. ఈ పక్క ఒక 20 అడుగులు, ఆ పక్క ఒక 20 అడుగులు అంటే 40 అడుగులు. అంటే 12.20. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 3 ఫీట్. 3 ఫీట్ని కనుక మనము 1 ఫీట్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాకేం చెప్పాను? 1 ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 30.48 సెంటీమీటర్స్ అని చెప్పాను. ఈ 30.48 సెంటీమీటర్స్ ఇంటూ 3తో కనుక చేసినట్లయితే 3 8 24, 3 4 12, 12 ఒక 2 14, 3 0 ఇక 1 ఉంది కాబట్టి 1 దించుకుంటాం, 3 3 9 అంటే 91.44 సెంటీమీటర్స్గా రావడం జరుగుతుంది. 91.44 సెంటీమీటర్స్గా రావడం జరుగుతుంది. ఇక్కడ 91.44 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ 3 ఫీట్ మనం అన్నిటిలో 91.44 సెంటీమీటర్స్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఇట్లా ఏమి ఇచ్చాడంటే 90 సెంటీమీటర్స్గా ఇచ్చాడు. కాబట్టి ఈ 90 సెంటీమీటర్స్ అనేదాన్ని గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. 90 సెంటీమీటర్స్. మిమ్మల్ని అంతా కన్ఫ్యూజ్గా 91.44 సెంటీమీటర్స్, 90 సెంటీమీటర్స్ ఇలా అడగడు కాబట్టి జాగ్రత్తగా 90 సెంటీమీటర్స్ నీకు దగ్గరలో ఏది ఉంటుంది, మనం 3 ఫీట్తో చేస్తే 90 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది కాబట్టి 90 సెంటీమీటర్స్ పెట్టండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ సెంట్రల్ లైన్ నుంచి ఈ డెడ్ కోట్కి ఎంత 3 అడుగులు. ఇప్పుడు ఒక హాఫ్ సైడ్ ఈ పక్క ఈ డెడ్ కోట్, ఒక డెడ్ కోట్, ఇది ఒక డెడ్ కోట్, ఇది ఒక డెడ్ కోట్, ఈ పక్క 3 ఫీట్, ఈ పక్క 3 ఫీట్. మొత్తం ఈ డెడ్ జోన్ పొడవు ఇంటూ వెడల్పులు కనుక చూసినట్లయితే మొత్తం ఇదంతా డెడ్ జోన్. దీని యొక్క పొడవు అంటే వెడల్పులు కనుక చూసుకున్నట్టయితే రెండు పక్కల కూడా చూసుకున్నట్టయితే 3 + 3 ఎంత అయింది, 6 ఫీట్ అయింది. అంటే 6 ఫీట్ ఇంటూ ఇదెంత, మొత్తం బేస్ లైన్ పొడవు ఎంత ఉంటుందో ఇక్కడ కూడా ఈ డెడ్ లైన్ పొడవు కూడా అంతే ఉంటుంది. అంటే 18 ఫీట్ ఉంటుంది. అంటే 6 ఫీట్ అంటే ఇక్కడ 1.80 ఇంటూ 18 ఫీట్ అంటే 5.50 మీటర్స్గా దాని యొక్క పొడవు ఇంటూ వెడల్పులు ఉండడం జరుగుతుంది. ఎంత, 1.80 ఇంటూ 5.50 మీటర్స్గా ఉండడం జరుగుతుంది. ఏది మొత్తము డెడ్ కోట్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది అంటే ఫుల్ రెండు పక్కలు కూడా డెడ్ కోట్ ఎంత ఉంటుంది అంటే 6 అడుగులు ఇంటూ ఈ యొక్క లైన్ ఒక పొడవు 18 అడుగులు ఉంటుంది. ఓకేనా. దాన్ని మీటర్లో కనుక చూసుకున్నట్లయితే 90 సెంటీమీటర్స్ ఇంటూ 18 అడుగులు అంటే 5.50 మీటర్స్. అలాగే ఒకవైపు కనుక అడిగినట్లయితే ఒకవైపు డెడ్ కోట్ పొడవు ఇంటూ వెడల్పులు ఎంత అని అడిగితే ఒకవైపు దీనికి చూడండి, ఇక్కడ పొడవు ఎంత 3 ఫీట్, దీని యొక్క వెడల్పు ఇది చూసుకున్నట్లయితే 18 ఫీట్ ఉంటుంది. అంటే 3 ఫీట్ ఇంటూ 18 ఫీట్గా ఉండడం జరుగుతుంది. 3 ఫీట్ ఇంటూ 18 ఫీట్. ఏది ఒకవైపు అడిగితే. అదే రెండు పక్కలు కానీ అడిగితే 6 అడుగులు ఇంటూ 18 అడుగులు ఉంటుంది. దీన్ని మనం సెంటీమీటర్లో కానీ మీటర్లో కానీ మార్చుకున్నట్టయితే సెంటీమీటర్లో 90 సెంటీమీటర్స్ ఇంటూ 5.50 మీటర్స్ అంటే 0.9 మీటర్స్ ఇంటూ 5.50 మీటర్స్. ఓకేనా. 0.90 మీటర్స్ ఇంటూ 5.50 మీటర్స్. సెంటీమీటర్లు అంటే 90 సెంటీమీటర్స్. దీన్ని మీటర్లో మార్చుకోవాలంటే ఏమవుతుంది అంటే 0.9 మీటర్స్ అవుతుంది. అలా 0.9 మీటర్స్ ఇంటూ 5.50 మీటర్స్. ఏది ఒక పక్క డెడ్ కోట్ పొడవు ఇంటూ ఎడల్పు. అదే రెండు పక్కల డెడ్ కోట్ పొడవు ఇంటూ ఎడల్పు 1.80 ఇంటూ 5.50 మీటర్స్. అంటే 6 ఫీట్ ఇంటూ 18 ఫీట్. అలాగే ఇక్కడ చూడండి, ఒకవైపు కోటు ఎంత అని అడిగితే ఒకవైపు ఒక పక్క హాఫ్, ఇదొక హాఫ్, ఇదొక హాఫ్, ఈ యొక్క హాఫ్ ఎంత అని అడిగితే మొత్తం ఎంత 40 అడుగులు సైడ్ లైన్ పొడవు. అంటే హాఫ్ లైన్ ఎంత ఉంటుంది 20 అడుగులు ఉంటుంది. వెడల్పు ఎంత 18 అడుగులు. అంటే 20 అడుగులు ఇంటూ 18 అడుగులు ఎంత, ఒకవైపు అంటే ఒక హాఫ్ కోట్ ఎంత అని అంటే 20 అడుగులు ఇంటూ 18 అడుగులు. 20 అడుగులు అంటే ఎంత చెప్పాము ఇందాక 6.10 మీటర్స్. 18 అడుగులు అంటే 5.50 మీటర్స్. ఒకవైపు కోట్, ఒక పక్క హాఫ్, ఆ పక్క హాఫ్ సేమ్ అంతే 6.10 మీటర్స్ ఇంటూ 5.50 మీటర్స్. అదే కనుక అడుగుల్లో చూసుకున్నట్లయితే 20 అడుగులు ఇంటూ 18 అడుగులు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ జోన్లు, ఇక్కడ మనకి రైట్ జోను లెఫ్ట్ జోను అనేది ఉంటుంది. ఇది ఒక జోన్, ఇదంతా ఒక జోన్. ఎందుకు మధ్యలో ఏముంది ఇక్కడ లైన్, మనకి జోన్ లైన్ ఉంది. అందుకే మనం ఈ జోన్ని విడదీసే లైన్ ఏమంటాం అంటే జోన్ లైన్ అంటాం. ఇది రైట్ జోన్ అయితే ఇది రైట్ జోన్ అవుతుంది, ఇది లెఫ్ట్ జోన్ అయితే ఇది కూడా లెఫ్ట్ జోన్ అవుతుంది. ఓకేనా. ఒకవైపు జోన్ యొక్క పొడవు ఇంటూ వెడల్పు ఎంత చూసుకున్నట్లయితే పొడవు ఎంత, ఇక్కడ ఇది మాత్రమే, ఇదంతా డెడ్ కోట్, ఇది మాత్రమే ఒక జోన్ అవుతుంది, ఇది మాత్రమే ఒక జోన్ అవుతుంది. ఎందుకంటే ఈ డెడ్ కోట్ దీంతో పని లేదు మనకి. ఇక్కడ 3 ఫీట్ తీసేస్తే ఎంత ఉంది, 20 ఫీట్లో 3 ఫీట్ తీసేస్తే ఇది ఎంత ఉంది, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇక్కడికి 3 ఫీట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డెడ్ కోట్ డెడ్ లైన్ నుంచి ఈ యొక్క బేస్ లైన్కి ఎంత దూరం ఉందో, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత ఉందో ఇది దాని యొక్క పొడవు అవుతుంది. ఇక్కడి నుంచి ఈ జోన్ లైన్కి ఇది వెడల్పోతుంది. అర్థమైందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి దాని యొక్క పొడవు, జోన్ యొక్క పొడవు, ఇక్కడి నుంచి అంటే సైడ్ లైన్ నుంచి జోన్ లైన్కి ఇది వెడల్పోతుంది. ఇది డెడ్ లైన్ నుంచి బేస్ లైన్కి. అప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 17 అడుగులు ఉంటుంది. ఎంత
17 అడుగులుగా ఉంటుంది. ఈ హాఫ్ కోట్ అంటే ఇందాక 9 అడుగులు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం చూడండి, 17 అడుగులు అంటే ఎంత? 17 అడుగులు అంటే 5.20గా తీసుకోవడం జరుగుతుంది. 5.20 ఇంటూ 9 ఫీట్ అంటే 2.75 మీటర్స్. ఒక జోన్ యొక్క పొడవు ఇంటూ వెడల్పు కనుక మిమ్మల్ని కానీ అడిగితే 17 అడుగులు ఇంటూ 9 అడుగులు లేదా 5.20 ఇంటూ 2.75 మీటర్స్. ఈజీగా ఉంది, ఒకసారి క్లీన్ చేస్తాను మళ్ళీ, ఓకేనా? ఓకే, చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి హాఫ్ కోట్ మాత్రం వేసాను. ఇది మనకి ఇక్కడ నెట్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ నెట్ ఉంటుంది, ఆ పక్క కోట్ వేయలేదు, ఈ పక్క కోట్ మాత్రం వేసాను. దీన్ని ఒకసారి బాగా గమనించండి. ఇది సెంటర్ లైన్ అనుకుంటే, ఇది సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ అయితే మొత్తం ఎంత పొడవు అని చెప్పాను? 40 అడుగులు అని చెప్పాను. అయితే హాఫ్ కోట్ ఎంత పొడవు ఉంటుంది మనకి? ఇక్కడ హాఫ్ కోట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 20 అడుగులు ఉంటుంది. ఈ బేస్ లైన్ పొడవు ఎంత? దీన్ని ఏమంటాం మనం? బేస్ లైన్ అంటాం. ఈ బేస్ లైన్ పొడవు ఎంత చూసుకున్నట్లయితే 18 ఫీట్. అయితే ఇక్కడ దీన్ని ఏమంటాం మనము? డెడ్ లైన్ అంటాం. దీన్ని కాషన్ లైన్ లేదా రెస్ట్రిక్టెడ్ లైన్ అని అంటాం. ఇది బేస్ లైన్. వాడు ఎలా అడుగుతారంటే మిమ్మల్ని, ఈ బేస్ లైన్ నుంచి కాషన్ లైన్కి దూరం ఎంత అని అడుగుతాడు. బేస్ లైన్ నుంచి కాషన్ లైన్కి మధ్య దూరం ఎంత అని అడిగితే ఎంత దూరం? ఇక్కడ 10 ఫీట్. 10 ఫీట్ అంటే మన మీటర్లో చూసుకున్నట్లయితే 3.05 మీటర్స్. నెక్స్ట్ ఈ కాషన్ లైన్ నుంచి, ఈ కాషన్ లైన్ లేదా రెస్ట్రిక్షన్ లైన్ నుంచి ఈ యొక్క డెడ్ లైన్ కనుక దూరం ఎంత అని అడిగితే అడు 7 ఫీట్గా చెప్పడం జరుగుతుంది. 7 ఫీట్ని మనము మీటర్లో కనుక చూసుకున్నట్లయితే 2.15 మీటర్స్. 2.15 మీటర్లు. వాడు మీటర్లో కనుక అడిగితే 2.15 మీటర్స్. నెక్స్ట్ ఈ డెడ్ లైన్ నుంచి దీన్ని ఏమంటాం మనము? డెడ్ లైన్ అంటాం. ఈ డెడ్ లైన్ నుంచి ఈ యొక్క సెంటర్ లైన్ కనుక చూసుకున్నట్లయితే 3 ఫీట్ అంటే 0.90 మీటర్. 0.90 మీటర్స్. ఇప్పుడు వాడేం చేస్తాడు? ఒక్కోసారి ఈ బేస్ లైన్ నుంచి డైరెక్ట్గా ఈ డెడ్ లైన్కి దూరం ఎంత అని అడుగుతాడు. డెడ్ లైన్కి దూరం ఎంత? మనకి ఇక్కడ తెలుసు 3.05 మీటర్స్, 2.15 మీటర్స్. ఈ రెండు కనుక కూడుకుంటే ఎంత వస్తుంది మనకి? 3.05, 2.15 కనుక కూడితే 5, 10, 2, 5.20 మీటర్స్. ఇదంతా ఎక్కడి నుంచి? వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏనండి, మీరు బేస్ లైన్ నుంచి డెడ్ లైన్కి దూరం ఎంత అంటే ఎంత? 17 ఫీట్ వస్తుంది కాబట్టి 17 ఫీట్ అంటే 5.20 మీటర్స్. వాడు బేస్ లైన్ నుంచి సెంటర్ లైన్కి దూరం ఎంత? బేస్ లైన్ నుంచి సెంటర్ లైన్కి దూరం ఎంత అని కనుక అడిగితే మిమ్మల్ని ఎంత? 20 ఫీట్ కాబట్టి 6.10 మీటర్స్. 6.10 మీటర్స్. అర్థమైందండి? ఒక పక్క కోట వేసాను నేను, ఈ పక్క కోట వేయలేదు. ఈ పక్క కోట్ మాత్రం మీకు అర్థమయ్యేదానికి ఒక పక్క కోట్ మాత్రం వేసాను. ఈ పక్క కోట్లోనే అడుగుతున్నాను. ఇది మొత్తం కూడా సైడ్ లైన్ ఎంత? 40 అడుగులు. వెడల్పు ఎంత? 18 ఫీట్. అయితే దీంట్లో ఈ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది. బేస్ లైన్ నుంచి రెస్ట్రిక్టెడ్ లైన్కి దూరం ఎంత, లేదా రెస్ట్రిక్టెడ్ లైన్ నుంచి ఈ యొక్క డెడ్ లైన్కి దూరం ఎంత, డెడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ దూరం ఎంత అని అడుగుతాడు. లేదా ఇప్పుడు చూడండి, ఈ బేస్ లైన్ నుంచి ఈ డెడ్ లైన్ దూరం ఎంత? 5.20 మీటర్స్ అంటే 17 ఫీట్. ఈ బేస్ లైన్ నుంచి సెంటర్ లైన్ దూరం ఎంత? 6.10 మీటర్స్. ఇప్పుడు ఒక పక్క హాఫ్ కోర్టు కొలతలు ఎంత అంటే, పొడవు ఎంత ఉంటుంది మనకి? 20 ఫీటు. వెడల్పు ఎంత? 18 ఫీట్ ఉంటుంది. అదే ఫుల్ కోట్ అయితే మొత్తం కనుక చూసుకున్నట్లయితే 40 ఫీటు ఇంటూ 18 ఫీట్ ఉంటుంది. అంటే 12.20 మీటర్స్ ఇంటూ 5.50 మీటర్స్గా ఉంటుంది. అదే హాఫ్ కోట్ కనుక చూసుకున్నట్లయితే
6.10 ఇంటూ 5.50 మీటర్స్గా ఉంటుంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ కూడా చెప్పిందే ఎందుకు చెప్తున్నానంటే మీరు కోర్టు మెజర్మెంట్స్ దీంట్లో మనకు ముందు గేమ్లో బాల్ బ్యాడ్మింటన్ చెప్పుకున్నాం. ఆ బాల్ బ్యాడ్మింటన్లో నీకు ఇంత కన్ఫ్యూజ్గా అడిగేదానికి అవకాశమే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ కోర్టు మెజర్మెంట్ మీద మీకు ఆ లైన్ల మీద అవగాహన ఉందా లేదా అనే దానికోసంగా వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ బేస్ లైన్ పొడవు ఎంత అని అడతాడు. ఇది బేస్ లైన్ పొడవు ఎంత అంటే ఎంత మనకి 18 ఫీట్. సింగిల్ గా అడిగితే 18 ఫీట్ బేస్ లైన్ పొడవు అడిగితే ఎంత 5.50 మీటర్స్. సైడ్ లైన్ పొడవు ఎంత అని సింగిల్ గా అడిగితే 40 ఫీట్. కాబట్టి 40 ఫీట్లో ఈ మీటర్లో చూసుకుంటే 12.20 మీటర్స్. డెడ్ లైన్ పొడవు ఎంత? ఈ డెడ్ లైన్ ఇది 3 ఫీట్, ఈ వెడల్పు 18 ఫీట్. అంటే ఒక పక్క డెడ్ కోట్ అవుతుంది ఇది. ఇలా వాడు మిమ్మల్ని జోన్ అడుగుతాడు. ఇప్పుడు జోన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఒక్కొక్క జోను అంటే ఇది రైట్ జోను, ఇది లెఫ్ట్ జోను, ఇది రైట్ జోను, ఇది లెఫ్ట్ జోను. అంటే ఇది మొత్తం జోన్ అవుతుందా? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా జోన్ కాదు. ఎక్కడ దాకా? ఈ డెడ్ లైన్ కాడి నుంచి, ఇది డెడ్ లైన్ కదా, ఈ డెడ్ లైన్ కాడి నుంచి బేస్ లైన్ దాకా ఈ మధ్య దాన్ని ఒక జోన్ అంటాం. అర్థమైందా? ఇది ఒక జోను. ఇప్పుడు జోన్ పొడవు వింటూ వెడల్పు ఎంత అని అడతాడు. జోన్ పొడవు వింటూ వెడల్పు ఎంత అంటే పొడవు ఎంత? 17 ఫీట్. ఎందుకంటే వీడు 3 ఫీట్ తీసేసాం. డెడ్ కోట్ లెక్కలోకి రాదు మనకి ఇక్కడ జోన్లోకి. ఓకేనా? డెడ్ కోట్ లెక్కలోకి రాదు కాబట్టి 3 ఫీట్ తీసేసాం. అంటే 17 ఫీట్. ఇది ఎంత ఉంది మనకి? జోను మొత్తం 18 ఫీట్ కాబట్టి బేస్ లైన్ దాంట్లో హాఫ్ ఎంత? 9 ఫీట్. ఇప్పుడు మీటర్లో చూడండి. ఒక జోన్ పొడవు వెడల్పు ఎంత అంటే 17 ఫీట్ ఇంటూ 9 ఫీట్ అంటే 5.20 మీటర్స్ ఇంటూ 2.75 మీటర్స్. ఇది ఒక జోన్. ఒక జోన్ యొక్క పొడవు ఇంటూ వెడల్పు. ఓకేనా? ఈ విధంగా మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి అడగడానికి అవకాశం ఉంది. టోటల్గా ఫ్రీ జోన్ కొలతలు ఎంత? ఫ్రీ జోన్ 1.80 మీటర్స్. పొడవులైన పొడవు ఎంత? వెడల్పు ఎంత? 40 ఫీట్ ఇంటూ 18 ఫీటు. సింగిల్స్కి అయితే 3 అడుగులు తగ్గుతుంది కాబట్టి 40 ఇంటూ 15 ఫీటు. ఓకేనా? దీంట్లో ఏ లైన్ ఏమంటావు? ఈ ఎన్ లైన్ ఏమంటావు? బేస్ లైన్ అని అంటాం. ఈ పొడవు లైన్ ఏమంటావు? సైడ్ లైన్ అని పిలుస్తాము. నెట్ దగ్గర ఉండే సెంటర్లో ఉండేది ఏమంటావు? సెంటర్ లైన్ అంటాము. 2 కోట్లని అటు ఇటు విడగొట్టేది ఏమో జోన్లను, 2 జోన్లు విడగొట్టేదాన్ని ఏమంటాము? జోన్ లైన్ అని పిలుస్తాము. ఇక్కడ మధ్యలో డాటెడ్ లైన్ ఉంది కదా, ఇది రెస్ట్రిక్టెడ్ లైన్ లేదా కాషన్ లైన్ అని పిలుస్తాం. ఇక్కడ 3 అడుగులకి సెంట్రల్ లైన్ నుంచి 3 అడుగుల దూరంలో ఉంది కదా, దీన్ని డెడ్ లైన్ అని పిలుస్తాం. 2 పక్కలు కూడా 3 అడుగుల దూరంలో డెడ్ లైన్స్ అనేది ఉంటుంది. ఇట్లా ఏ లైన్ ఏమని పిలుస్తారు అనేది కానీ తెలుసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ సెంట్రల్ లైను ఈ సైడ్ లైన్ కలిసే దగ్గర నుంచి, ఈ సెంట్రల్ లైను ఈ సైడ్ లైన్ కలిసే దగ్గర నుంచి ఇక్కడ నుంచి 45 సెంటీమీటర్స్. ఎంత? 45 సెంటీమీటర్స్ అంటే 1 ఫీట్ 6 ఇంచెస్. 1 ఫీట్ 6 ఇంచెస్ అని అంటే 1.5 అడుగు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇది సైడ్ లైన్ నుంచి 45 సెంటీమీటర్ల దూరంలో పోస్ట్ని, 2 పక్కల పోస్ట్ని నిలబెట్టడం జరుగుతుంది. ఆ పోస్ట్ యొక్క పొడవు ఇంటి వెడల్పులు పొడవు చూద్దాం. ఇప్పుడు పోస్ట్ గురించి చూద్దాం. పోస్ట్ నెట్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే భూమి నుంచి, ఇది భూమి కనుక అనుకుంటే భూమి నుంచి పైకి ఎంత దూరం ఉంటుంది అంటే 1.90 మీటర్స్గా ఉంటుంది. 1.90 మీటర్స్ ఉంటుంది. భూమి లోపల ఎంత ఉంటుంది అంటే పోస్ట్ 60 సెంటీమీటర్స్గా ఉంటుంది. 60 సెంటీమీటర్స్. అదే మీటర్లో కనుక చూసుకున్నట్లయితే 0.6 మీటర్స్గా ఉంటుంది. 0.6 మీటర్స్గా ఉంటుంది. అదే సెంటీమీటర్లో కనుక చూసుకున్నట్లయితే 60 సెంటీమీటర్లు భూమి లోపలికి ఉంటుంది. అదే భూమి పైన, భూమి నుంచి పోస్ట్ యొక్క ఎత్తు కనుక చూసుకున్నట్లయితే 1.90 మీటర్స్గా ఉంటుంది. దీనికి సంబంధించి 2 కలర్లలో ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది పోస్టు, లేదంటే రెడ్ వైట్, రెడ్ ఎరుపు మరియు తెలుపు, ఇలా రంగుల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఈ
ఒక్కొక్క రంగు యొక్క పొడవు ఎంత అంటే 23 సెంటీమీటర్లు. ఎంత? 23 సెంటీమీటర్లు. ఆ చార్లు ఉంటాయి కదా, ఆ పోస్ట్ మీద తెలుపు ఎరుపు లేదంటే నలుపు తెలుపు అనేలాగా చార్లు ఏదైనా వేసుకోవచ్చు. అయితే ఒక్కొక్క చార్ యొక్క పొడవు ఏంటంటే 23 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఈ పోస్ట్ యొక్క పొడవు భూమి నుంచి పైన 1.90 మీటర్స్ ఉంటుంది, భూమి లోపల 60 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఆ పైపు యొక్క మందం కానీ చూసుకున్నట్లయితే 1.2 to 1.3 ఎంఎంగా ఉంటుంది, మిల్లీమీటర్లుగా ఉంటుంది. 1.2 to 1. వాల్ ట్యూబ్ ఈ లోపల ఉంటుంది కదా, ఈ వాల్ ట్యూబ్ యొక్క మందం లోపల ఆ మందం ఆ పోస్ట్ ఈ లోపల ఉన్నాక ఈ వాల్ ట్యూబ్ యొక్క మందంగా చూసుకున్నట్లయితే 1.2 to 1.3 మిల్లీమీటర్స్గా ఉంటుంది, గమనించుకోవాలా. నెక్స్ట్ నెట్ కనుక చూసుకున్నట్లయితే హాఫ్ కోర్టు ఎంత ఉంటుంది మనకి? హాఫ్ కోర్టు 6.10 మీటర్స్ ఉంటుంది కదా, నెట్ కూడా 6.10 మీటర్స్ పొడవుతూ ఉంటుంది. ఇక్కడ నెట్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నెట్ కనుక చూసుకున్నట్లయితే నెట్ యొక్క పొడవు 6.10 మీటర్స్గా ఉంటుంది. మనకు హాఫ్ కోట్ ఎంత పొడవు ఉంటుందో, హాఫ్ కోట్ ఎంత 6.10 మీటర్స్ కదా, మనకు నెట్ కూడా 6.10 మీటర్స్గా ఉంటుంది. అయితే దీని యొక్క వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఈ వెడల్పు ఎంత ఉంటుందంటే 70 సెంటీమీటర్లుగా ఉంటుంది. 70 సెంటీమీటర్లు. అదే మీటర్లో కనుక చూసుకున్నట్లయితే 0.7 మీటర్స్గా ఉంటుంది. దాని యొక్క వెడల్పు. పొడవు 6.10 మీటర్స్, అదే వెడల్పు కనుక చూసుకున్నట్లయితే 70 సెంటీమీటర్లు లేదా 0.7 మీటర్స్గా ఉంటుంది. అయితే ఈ స్క్వేర్ మెష్లు ఉన్నాయి కదా, ఈ స్క్వేర్ మెష్లు ఎంత ఉంటుందంటే 1 ఇంచ్ ఇంటూ 1 ఇంచ్తో ఈ స్క్వేర్ మెష్లు అనేది ఆ రంధ్రాలు ఏదైతే ఉన్నాయో అది స్క్వేర్ మెష్ 1 ఇంచ్ ఇంటూ 1 ఇంచ్కి ఉంటుంది. అంటే 2.54 ఇంటూ 2.54గా సెంటీమీటర్స్గా ఉంటుంది. అదే మనకి బాల్ బ్యాడ్మింటన్లో ఎంత చూసుకున్నాం మనము 2 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే 2.54 ఇంటూ 2.54 సెంటీమీటర్స్గా ఆ స్క్వేర్ మెష్ యొక్క కొలతలు. పొడవు 6.10 మీటర్స్, వెడల్పు 70 సెంటీమీటర్స్ లేదా 0.7 మీటర్స్. ఆ స్క్వేర్ మెష్ కొలతలుగా చూసుకున్నట్లయితే 1 ఇంచ్ ఇంటూ 1 ఇంచ్ అంటే 2.54 ఇంటూ 2.54 సెంటీమీటర్స్. ఇక్కడ టాప్ బ్యాండ్ ఉంటుంది. ఈ టాప్ బ్యాండ్ అంటే బ్యాండ్ ఉంటుంది కదా, ఈ టాప్ బ్యాండ్ అంటే దారం పోయే బ్యాండ్ ఉంటుంది, మనం రోపు కడతాం కదా, ఆ బ్యాండ్ దాని యొక్క వెడల్పు ఎంతంటే 5 సెంటీమీటర్స్గా ఉంటుంది. కింద కూడా అటువంటి బ్యాండే ఉంటుంది, దానికి 5 సెంటీమీటర్స్గా ఉంటుంది. పైన 5 సెంటీమీటర్ల బ్యాండ్ ఉంటుంది, కింద 5 సెంటీమీటర్ల బ్యాండ్ ఉంటుంది. ఈ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఈ సైడ్ 15 సెంటీమీటర్స్తో బ్యాండ్ ఉంటుంది, ఈ సైడ్ కూడా 15 సెంటీమీటర్స్తో బ్యాండ్ అనేది ఉంటుంది. పై పక్క 5 సెంటీమీటర్ల బ్యాండ్, కింద పక్క 5 సెంటీమీటర్లు, సైడ్ పక్క 15 సెంటీమీటర్స్తో బ్యాండ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బాగా గమనించండి, మనకి పోస్ట్కి మధ్య దూరం ఎంత అంటే సైడ్ లైన్కి 2 సైడ్ లైన్ల మధ్య దూరం ఎంత అని అడిగితే మీరు ఏం చేస్తారు? టెన్నికాయిట్లో 2 సైడ్ లైన్ల మధ్య దూరం ఎంత అంటే ఎంత? మనకి 18 ఫీట్ అంటే 5.50 మీటర్స్. 2 సైడ్ లైన్ మధ్య దూరం ఎంత? 5.50 మీటర్స్గా ఉంటుంది. అయితే ఈ సైడ్ లైన్ నుంచి పోస్ట్ ఎంత దూరంలో ఉంది? 45 సెంటీమీటర్లు అని చెప్పాను. ఈ పక్క కూడా పోస్ట్ 45 సెంటీమీటర్లో ఈ పోస్ట్ అనేది ఉందని చెప్పాను. ఓకేనా? అంటే 1.5 ఫీట్ 1.5 ఫీట్. 2 సైడ్ లైన్ మధ్య దూరం ఎంత? 18 ఫీట్. ఈ 1.5 ఫీట్ ఎంత? 3 అడుగులు అంటే 21 ఫీట్ వస్తుంది. 21 ఫీట్ వస్తుంది. అంటే 2 పోస్టుల మధ్య దూరం ఎంత అంటే 2 పోస్టుల మధ్య దూరము 6.40 మీటర్స్గా ఉంటుంది. అది గమనించుకోవాలా. 2 పోస్టుల మధ్య దూరం ఎంత అంటే సైడ్ లైన్ నుంచి ఒక పోస్ట్ 45 సెంటీమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి 2 పక్కల 45 90 సెంటీమీటర్లు. మనకి 2 సైడ్ లైన్ల మధ్య దూరం ఎంత ఉంది?
5.50 మీటర్స్ కాబట్టి ఈ 5.50 మీటర్స్ ఆ 90 సెంటీమీటర్లు కూడా కూడినట్లయితే మొత్తం 6.40 మీటర్స్గా వస్తుంది. అది 2 పోస్టుల మధ్య దూరం. నెట్ గురించి ఇదండి. నెట్ పొడవు ఎంత, వెడల్పు ఎంత? పొడవు 6.10 మీటర్స్, వెడల్పు 70 సెంటీమీటర్స్. టాప్ బ్యాండ్ ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్స్ ఉంటుంది. కింద ఉండే బ్యాండ్ కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. సైడ్ ఈ పక్క సైడ్ బ్యాండ్ ఎంత ఉంటుంది అంటే 15 సెంటీమీటర్స్తో ఉంటుంది. అది గమనించుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ స్క్వేర్ మెష్ యొక్క కొలతలు ఎంత అంటే 1 ఇంచ్ ఇంటూ 1 ఇంచ్ అంటే 2.54 ఇంటూ 2.54గా నెట్ అనేది ఉంటుంది. అయితే ఈ నెట్ ఎవరెవరికి ఎంత హైట్లో ఉండాలి అనేది చూసుకున్నట్లయితే ఈ నెట్ ఎవరెవరికి ఎంత హైట్ ఉండాలి అని చూసుకున్నట్లయితే సీనియర్స్ మరియు జూనియర్స్కి సీనియర్స్ మరియు జూనియర్స్కి జూనియర్స్ కానీ చూసుకున్నట్లయితే 1.80 మీటర్స్ అంటే 6 ఫీట్ 6 అడుగులు లేదా 1.80 మీటర్స్తో మనకి ఫ్రీ జోన్ ఎంత పొడవు ఉందో ఇక్కడ సీనియర్స్ లేదా జూనియర్స్కి సేమ్ హైట్ 1.80 మీటర్స్. అదే గనక సబ్ జూనియర్స్ యొక్క నెట్ హైట్ ఎంత అని అడిగితే సబ్ జూనియర్స్ నెట్ హైట్ ఎంత అని చూస్తే 1.67 మీటర్స్గా ఉంటుంది. 1.67 మీటర్స్గా ఉంటుంది. అడుగుల్లో కనుక చూసుకున్నట్లయితే 5 ఫీట్ 5 ఇంచెస్గా ఉంటుంది. 5 ఫీట్ 5 ఇంచెస్గా ఉంటుంది. సీనియర్స్ మరియు జూనియర్స్కి నెట్ హైట్ ఎంత అని అంటే టెన్నిక్ హైట్కి 1.80 మీటర్స్ లేదా 6 ఫీట్ అంటే 6 అడుగులు. అదే సబ్ జూనియర్స్కి నెట్ హైట్ ఎంత అంటే 1.67 మీటర్స్ లేదా 167 సెంటీమీటర్లు లేదా 5 అడుగుల 5 అంగుళాలు 5 ఫీట్ 5 ఇంచెస్ అనేది గమనించుకోవాలి. ఇక్కడ 5 తర్వాత పైన ఇట్లా పెట్టామంటే అడుగు అని లెక్క. తర్వాత 5 పైన ఇట్లాగా 2 ఇట్లాగా 2 ఒకట్లు ఇట్లా పెట్టామంటే ఇంచెస్ అనే గుర్తు. ఇది మీరు గమనించుకోవాలి నోట్స్ చదివేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఏడొక యాంటీనా ఉంటుంది. మనకు వాలీబాల్లో ఏదైతే యాంటీనా ఉంటుందో దీంట్లో కూడా యాంటీనా ఉంటుంది. ఆ యాంటీనా యొక్క కొలతలు చూద్దాం ఇప్పుడు. ఈ పక్క ఒక యాంటీనా, ఆ పక్క ఒక యాంటీనా ఉంటుంది. యాంటీనా మనం ఎక్కడ కడతామంటే సైడ్ లైన్ల మీద, సైడ్ లైను మనకి సెంటర్ లైను, ఇట్లా సైడ్ లైను ఈ సెంటర్ లైన్ ఎక్కడైతే కలుస్తుందో ఇక్కడ పోల్ ఉంటుంది, ఇక్కడ పోల్ ఉంటుంది. నెట్ పూర్తి కట్టేసి ఉంటాం. అయితే ఈ సైడ్ లైన్ సెంటర్ లైన్ కలిసే చోట కరెక్ట్గా పైన నెట్ కట్టాలి, ఈ యాంటీనా కట్టాలి. యాంటీనా కడతాం. అయితే ఈ యాంటీనా కొలతలు కన్నా చూసుకున్నట్లయితే యాంటీనా అంటే ఏంది? సేమ్ ఇంతే. యాంటీనా మనకు వాలీబాల్ ఎలా ఒక కర్రలాగా ఉంటుంది, దాన్ని యాంటీనా అంటాం. దీనిపైన కడతాం యాంటీనా అంటే. ఈ యాంటీనా పొడవు కనుక చూసుకున్నట్లయితే 1.06 మీటర్స్గా ఉంటుంది. 1.06 మీటర్స్గా ఉంటుంది. అయితే ఈ యాంటీనా నెట్ పైన ఎంత ఉంటుందంటే ఈ నెట్ పైన యాంటీనా ఎంత ఉంటుంది అని అంటే 50 సెంటీమీటర్స్ ఉంటుంది. నెట్ పైన యాంటీనా ఒక పొడవు ఎంత అంటే 50 సెంటీమీటర్స్. అంటే ఇక నెట్లో ఎంత ఉంటుంది? 1.06 మీటర్స్లో నెట్ పైన 50 సెంటీమీటర్స్ తీసేస్తే ఎంత ఉంటుంది? 56 సెంటీమీటర్స్ మనకి నెట్ లోపల ఉంటుంది. 56 సెంటీమీటర్స్ నెట్ లోపల ఉంటుంది. 2 పక్కలు కూడా అంతే. పైన 50 సెంటీమీటర్లు, లోపల 56 సెంటీమీటర్లు. ఓకేనా. మళ్ళీ చూడండి, యాంటీనాని సైడ్ లైన్ సెంటర్ లైన్ కలిసే చోట నెట్లో కడతాం. అయితే ఆ నెట్ కట్టిన తర్వాత నెట్ పైన 50 సెంటీమీటర్లు మొత్తం యాంటీనా పొడవు 1.06 మీటర్స్ కానీ అయితే అంటే 106 సెంటీమీటర్లు అయితే మొత్తం నెట్ పైన 50 సెంటీమీటర్లు పోతే ఇంకెంత ఉంటుంది? 56 సెంటీమీటర్లు నెట్లో ఉంటుంది. వాడు ఇప్పుడు నెట్ చివరి నుండి ఈ యాంటీనాకు మధ్య దూరం ఎంత అని అడిగితే నెట్ లోపల ఎంత ఉంది? మనకి అక్కడ 56 సెంటీమీటర్లు ఉంది. మనకి నెట్ యొక్క వెడల్పు ఎంత? ఈ వెడల్పు ఎంత ఉంటుంది? నెట్ 70 సెంటీమీటర్లు ఉంటుంది. 70 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి 70 మైనస్ 56 అంటే 14 సెంటీమీటర్లు. అంటే నెట్ చివరి నుండి కింద వైపు నుండి యాంటీనా ఎంత దూరంలో ఉంటుందంటే 14 సెంటీమీటర్ల దూరంలో యాంటీనానే ఉంటుంది. అంటే ఇక్కడ దాకా ఉంటుంది యాంటీనా. ఈ నెట్ చివరి నుండి యాంటీనాకి ఎంత దూరం? 14 సెంటీమీటర్లు. ఓకేనా.
ఇది యాంటీనాకు సంబంధించినటువంటి సమాచారం. దీన్ని గమనించుకోవాలా. దీంట్లో కూడా మనకి ఇక్కడ ఏ విధంగా అయితే రంగులు ఉన్నాయో రెడ్, వైట్, బ్లాక్, వైట్, అలాగే దీంట్లో కూడా అదే రకమైన కలర్లు అనేది వేసుకోవచ్చు. అయితే ఒక్కొక్క కలరు ఇప్పుడు యాంటీనా ఉంటుంది, సేమ్ యాంటీనా. ఈ యాంటీనాకి ఒక్కొక్క కలర్ వేస్తారు, ఒక్కొక్క కలరు. ఈ ఒక్కొక్క కలర్ దీనిలాగా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క చార, ఇది పోస్టులో చార యొక్క పొడవు ఎంత అంటే టెన్నికాయిట్ గేమ్లో పోస్ట్ యొక్క పోస్ట్లో ఉన్నటువంటి చారలో పొడవు అంటే ఎంత అంటే 23 సెంటీమీటర్లు అని చెప్తాం. అయితే టెన్నికాయిట్ క్రీడలోని యాంటీనాలోని చారల యొక్క పొడవు ఎంత అంటే 5 సెంటీమీటర్లు. ఒక్కొక్క రంగు 5 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది. 5 సెంటీమీటర్ల డిస్టెన్స్తో ఒక్కొక్క రంగుని వేసుకుంటూ వెళ్తారు. ఇది గమనించుకోవాలి. అదే మనకు వాలీబాల్ అయితే మారిపోతుంది. వాలీబాల్లో కూడా యాంటీనా ఉంటుంది మనకి. ఓకేనా? ఇది యాంటీనాకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ యాంటీనా యొక్క వ్యాసం చూడాలి. యాంటీనా యొక్క వ్యాసం అంటే చూడండి, ఇక్కడ చూడండి. ఇది యాంటీనా అనుకుంటే దీనిలో ఒక్కొక్క చార ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్స్. మొత్తం పొడవు ఎంత? 1.06 మీటర్స్. ఓకేనా? నెట్ పైన 50 సెంటీమీటర్స్, నెట్ లోపల 56 సెంటీమీటర్స్, నెట్ చివరి నుంచి యాంటీనా 14 సెంటీమీటర్స్. ఇది గమనించుకోవాలా. అయితే ఈ యాంటీనా యొక్క వ్యాసం కనుక చూసుకున్నట్లయితే ఈ వ్యాసం కనుక చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది అంటే 2.5 to 3.8 సెంటీమీటర్స్. 2.5 to 3.8 సెంటీమీటర్స్గా యాంటీనా యొక్క వ్యాసం ఉంటుంది. అయితే దీన్ని వాడు ఒక్కోసారి మిల్లీమీటర్లో కూడా అడుగుతాడు. కాబట్టి 25 నుంచి 38 మిల్లీమీటర్లుగా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మిల్లీమీటర్లు కూడా చూడండి. 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు. కాబట్టి 2.5 into 10 మిల్లీమీటర్లకు చేసుకుంటే 25 మిల్లీమీటర్ల నుంచి 38 మిల్లీమీటర్లుగా ఉంటుంది. నెక్స్ట్ కాయిట్ కనుక చూసుకున్నట్లయితే కాయిట్ రౌండ్గా ఉంటుంది. ఆ కాయిట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. కాయిట్ కనుక చూసుకున్నట్లయితే కాయిట్ ఏ ఆకారంలో ఉంటుంది? వృత్తాకారం, అంటే సర్కిల్ ఆకారంలో ఉంటుంది. ఇది మొత్తం కాయిట్ కనుక అనుకుంటే మొత్తం దీని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే 3 సెంటీమీటర్లుగా ఉంటుంది. కాయిట్ యొక్క మందం ఎంత అంటే 3 సెంటీమీటర్లుగా ఉంటుంది. మొత్తం కూడా ఇక్కడ కూడా 3 సెంటీమీటర్లుగా ఉంటుంది. 3 సెంటీమీటర్లు. లోపల పక్క మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే దాన్ని ఏమంటాము మనం? వ్యాసం అంటాం. అదే సెంటర్ నుంచి ఈ పక్క ఉండేదాన్ని వ్యాసార్థం అని అంటాం. కానీ ఈ చివరి నుంచి వృత్తం యొక్క ఈ చివరి నుంచి ఈ చివరికి ఉండేదాన్ని ఏమంటాము మనం? వ్యాసం అని అంటాం. ఈ వ్యాసం ఎంత అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి బయట వైపు వ్యాసం ఎంత అంటే 16 సెంటీమీటర్లుగా ఉంటుంది. అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి, కానీ ఈ చివరి నుంచి ఈ చివరికైనా ఏ పక్క నుంచి అయినా వ్యాసం కనుక చూసుకున్నట్టు ఎంత? 16 సెంటీమీటర్లుగా ఉంటుంది. అయితే లోపల పక్క వ్యాసం ఎంత అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 3 సెంటీమీటర్లు, ఇక్కడ ఒక 3 సెంటీమీటర్లు పోతే ఇంకెంత ఉంది? 6 సెంటీమీటర్లు పోతే 10 సెంటీమీటర్లు. లోపల పక్క వ్యాసం అంటే 10 సెంటీమీటర్లు. ఇది గమనించుకోవాలా. టెన్నికాయిట్కి సంబంధించి ఈ టెన్నికాయిట్ని రబ్బర్ ఫోమ్తో తయారు చేస్తారు. నురగ ఉంటుంది కదా, రబ్బర్కి సంబంధించిన నురగ, దాంతో ఆ ఫోమ్తో తయారు చేస్తారు దీన్ని. దీని యొక్క వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 198 నుంచి 226 గ్రాములుగా ఉంటుంది. 198 నుంచి 226 గ్రాములుగా ఉంటుంది. అయితే అదే ఔన్సుల్లో కనుక చూసుకున్నట్లయితే 7 నుంచి 8 ఔన్సులుగా ఉంటుంది. 7 నుంచి 8 ఔన్సులుగా ఉంటుంది. అదే గ్రాముల్లో చూసుకున్నట్లయితే
కైట్ యొక్క వెయిట్ 198 నుంచి 226 గ్రాములు లేదా 7 నుంచి 8 ఔన్సులుగా ఉంటుంది. అయితే దీని యొక్క లోపల యొక్క వ్యాసం ఎంత అంటే 10 సెంటీమీటర్లు, బయట వ్యాసం ఎంత అంటే 16 సెంటీమీటర్లు. కైట్ యొక్క థిక్నెస్, దాని యొక్క మన్నము ఏ పక్క చూసుకున్నా సరే 3 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఈ కైట్ దేంతో తయారు చేస్తారంటే రబ్బర్ ఫోమ్తో తయారు చేస్తారు. కైట్ ఏ ఆకారంలో ఉంటుందంటే వృత్తాకారంలో ఉంటుంది. ఇది మీరు గమనించుకోవాలా. ఇదే అండి కైట్కి సంబంధించిన సమాచారం. ఇప్పుడు మ్యాచ్ గురించి చూద్దాం. మనం మ్యాచ్ కనుక చూసినట్లయితే ఇక్కడ మ్యాచ్ ఎన్ని సెట్లలో జరుగుతుంది అంటే 3 సెట్లలో జరుగుతుంది. ప్రతి ఒక్క సెట్ కూడా మొత్తం ఎన్ని సెట్లలో జరుగుతుంది? ఒక మ్యాచ్ అంటే 3 సెట్లు ఉంటాయి ఒక మ్యాచ్లో. ఒక్కొక్క సెట్లోని పాయింట్స్ ఏంటంటే 21 పాయింట్లుగా ఉంటుంది. ఒక్కొక్క సెట్లో 21 పాయింట్లు ఉంటుంది. ఏ టీం అయితే 2 సెట్లు గెలుస్తుందో ఆ టీంని మ్యాచ్ విన్నర్గా ప్రకటించడం జరుగుతాయి. మొత్తం ఎన్ని సెట్లు? 3 సెట్లు. 3 సెట్లలో ఎక్కువ సెట్లు ఎవరు గెలుస్తారంటే కనీసం 2 సెట్లు ఎవరు గెలుస్తారో వారిని విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. ఈ 21 సెట్లు 21 అంటే ఒక్కొక్క సెట్లో ఎన్ని పాయింట్లు ఉంటాయి అంటే 21 పాయింట్లు ఉంటుంది. ఈ 21 పాయింట్లలో లోపల అంటే 2 పాయింట్లు తేడాతో మనం 21 పాయింట్కి వెళ్ళేలాగే గెలవాల్సి వస్తుంది. ఎన్ని పాయింట్లు తేడాతో గెలవాలి? 2 పాయింట్లు తేడాతో గెలవాలి. ఏది? ఒక సెట్ని గెలవాలంటే 20-20గా వచ్చినప్పుడు దాన్ని మనం మ్యాచ్ గురించి మళ్ళీ పూర్తిగా తెలుసుకుందాం. సింపుల్గా చెప్తాను మ్యాచ్కి సంబంధించి. మ్యాచ్లో మొత్తం ఎన్ని సెట్లు ఉంటాయంటే 3 సెట్లు ఉంటాయి. ఒక్కొక్క సెట్లో ఎన్ని పాయింట్లు ఉంటాయంటే 21 పాయింట్లు ఉంటుంది. కనీసం ఎవరు 2 సెట్లు గెలుస్తారో వారిని ఆ మ్యాచ్ విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ 21 పాయింట్లు కూడా ఎన్ని నిమిషాల లోపల తెచ్చుకోవాలంటే 15 నిమిషాల లోపల తెచ్చుకోవాలి. అలా 15 నిమిషాల లోపల తెచ్చుకోకపోతే ఎక్స్పీడేట్ రూల్ అనేది వర్తించడం జరుగుతుంది. ఆ ఎక్స్పీడేట్ రూల్ అంటే ప్రతి సర్వీస్ కూడా 5 సర్వీసులు ఉంటుంది. కాకపోతే ఎక్స్పీడేట్ రూల్ వర్తించినప్పుడు ఒక్కటే సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మనం గేమ్ గురించి చూసినప్పుడు చెప్తాం దాని గురించి. అయితే ఒక సెట్ని గెలవాలంటే కనీసం ఎన్ని పాయింట్లు లీడ్ ఉండాలి? 2 పాయింట్లు లీడ్ ఉండాలి. 20-20గా అంటే 21 పాయింట్లు గెలవాల్సి వచ్చినప్పుడు 20-20గా వస్తే దాన్ని ఏమంటారంటే ఇద్దరి కూడా 20-20 పాయింట్లు వచ్చినప్పుడు దాన్ని డ్యూస్గా పిలవడం జరుగుతుంది. ఏమంటారు? డ్యూస్గా పిలవడం జరుగుతుంది. అయితే ఎవరైతే 20-20 వచ్చిన తర్వాత ముందుగా 22వ పాయింట్ని చేరుకుంటారో వాళ్ళని ఆ యొక్క సెట్ విన్నర్గా ఇవ్వడం జరుగుతుంది. 22వ పాయింట్ వచ్చిన తర్వాత 2 పాయింట్ల లీడ్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే ముందుగా 22వ పాయింట్ దగ్గర చేరుకుంటారో వాళ్ళని ఆ యొక్క సెట్ విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా మ్యాచ్ అనేది ఉంటుంది. మ్యాచ్కి సంబంధించిన రూల్స్ వచ్చినప్పుడు మొత్తం దాని గురించి తెలుసుకుందాం. మరొక వీడియోలో మొత్తం మ్యాచ్ రూల్స్ ఎంత ఉంటుంది, మనకి ఇంటర్వెల్స్ ఎంత ఉంటుంది, టైమ్ అవుట్స్ ఎలా ఉంటుంది, అఫీషియల్ డ్యూటీస్ అన్నీ కూడా మళ్ళీ తెలుసుకుందాం. చాలా టైం అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.